హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ. ఈ వీడియోలో మనం టీపీపీఎస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ జనవరి 2024. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాకూర్ గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది కదా, అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. 2024కు సంబంధించి భారతరత్న ఎవరికి ఇచ్చినారని అడగచ్చు. కర్పూర్ ఠాకరే గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అని అడగచ్చు, ఏ విధంగా అడగచ్చు మన క్వశ్చన్స్. సో మన ఛానల్లో ఏపీపీఎస్సీ గ్రూప్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్ ఉన్నాయి. ఒక 3-4 వీడియోస్ వరకు ఉన్నాయి. ఇక ముందు కూడా ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి, చూడండి, ఎగ్జామ్కి యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నాటోలో 32వ మెంబర్గా స్వీడన్ జాయిన్ అయింది. ఈ కూటమి 1949లో ప్రారంభించడం. నాటోకి హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియం బ్రూసెల్స్లో ఉందన్నమాట. ఇది పాయింట్. నెక్స్ట్, గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు మన రిపబ్లిక్ డే జరుపుకున్నాం కదా, దానికి ప్రతిసారి ఎవరో ఒక ముఖ్య అతిథిగా పిలుస్తారు. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిని పిలిచారనమాట. ఫ్రాన్స్ అధ్యక్షుడు గణతంత్ర వేడుకలు పాల్గొనడం ఇది 3వసారి. ఇంతకుముందు కూడా 2 సార్లు వేరే వాళ్ళు వచ్చినారు, ఇది 3వ అనమాట. ప్రపంచ డేటా ప్రైవసీ డే. సో వరల్డ్ డేటా ప్రైవసీ డేని జనవరి 25న జరుపుకుంటారు అనమాట. నెక్స్ట్, పద్మ అవార్డ్స్. జనవరిలో మనకి చాలా వరకు అవార్డ్స్ కానీ ఏంటన్నా కానీ అనౌన్స్ చేసింటారు కదా లిస్టు, అవి చాలా ఎక్కువ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. సో పద్మ అవార్డ్స్ 2024 మొత్తం ఇచ్చినారు 132. పద్మవిభూషణ్, అందులో పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110. సో పద్మవిభూషణ్లో మనకి 2 తెలుగు వాళ్ళు ఉన్నారు, చిరంజీవి, తర్వాత వెంకయ్యనాయుడు. సో వెంకయ్యనాయుడు, చిరంజీవి. వెంకయ్యనాయుడు వచ్చేసి పొలిటికల్స్ అనమాట. పద్మ సుబ్రహ్మణ్యం, వైజయంతిమాల, భీమాదేశ్వర్ పాఠక్, ఈ 5 మందికి పద్మవిభూషణ్. సో పద్మవిభూషణ్ ఈ కింది వాళ్ళు ఎవరికి రాలేదని వీళ్ళు ఒక 4 పేర్లు ఇచ్చి వేరే పేరు ఒకటి ఏదైనా ఇచ్చి మిస్ మ్యాచ్ అయింది కనుక్కోండి, అలా క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఒకసారి 5 పేర్లు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, 17 పేర్లు కూడా మనకి గుర్తుపెట్టుకుంటే బెటర్. నెక్స్ట్, ఇందులో ఒకసారి అనాలిసిస్ చూసుకుంటే అందులో 132 మందిలో 30 మంది మహిళలు ఉన్నారు. ఎన్ఆర్ఐ, ఫారినర్స్, వేరే దేశాలకు సంబంధించిన కాబట్టి మనకి 8 మంది ఉన్నారు. చనిపోయిన తర్వాత అందుకున్న వారు 9 మంది ఉన్నారు. పద్మవిభూషణ్ 9 మంది ఉన్నారు కదా, అందులో 2 తెలుగువారు ఉన్నారు. ఉమామహేశ్వరి ఆర్ట్స్ అనే విభాగంలో మనకి పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. వేలు ఆనందాచారి పద్మభూషణ్ ఆర్ట్స్. ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్ ఆస్ట్రేలియా ఓపెన్. సో ఆస్ట్రేలియా ఓపెన్ అనేది మనకి ప్రతి జనవరిలో బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి క్రీడ. దీనిలో జన్నిక్ సిన్నర్ అనే ఆయన సో ఏ దేశానికి చెందినవాడు అంటే మనకి విజేతగా నిలవడం జరిగింది. తర్వాత రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డన్ డబుల్స్లో విజేతగా నిలిచారు. 40 ఏళ్ల వయసు విజేతగా నిలిచిన రోహన్ బోపన్న రికార్డు నెలకొల్పారు అనమాట. అరైనా సెవలెంకా మహిళా విభాగంలో సింగిల్స్ విజేతగా నిలిచినారు. నెక్స్ట్, బీసీసీఐ ద్వారా 2024 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న వారు ఎవరంటే రవిశాస్త్రి. సో రవిశాస్త్రి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఈయన భారత టీంకి సీట్ కోచ్లో కూడా పనిచేసినారు. 2024 పాలి ఉమర్ గారు అవార్డు గ్రహీత ఎవరంటే సుమ్మాన్ గిల్ అనేది మనకి బ్యాట్స్మెన్. ఇండియా మరియు ఈజిప్ట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ సైక్లోన్ అని దాని పేరు అనమాట. సైక్లోన్ ఏ దేశాలకు మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు ఈజిప్ట్. 2వ ఎడిషన్ జనవరి 22 ఈజిప్ట్లో ప్రారంభమైంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకంను జనవరి 22న ప్రారంభించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ అనమాట. సో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ను అందించడమే సూర్యోదయ యోజన ముఖ్య ఉద్దేశం. భారతదేశం హాంకాంగ్ దాటి ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఏది అంటే ప్రస్తుతానికి మనకి ఇండియా. సో మొదటి 3 ఉంటే యుఎస్ఏ, చైనా, జపాన్. తర్వాత సో అబుదాబి, యుఏఈ, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇథియోపియా. కొత్తగా బ్రిక్స్ కూటమిలో ఒక 5 దేశాలు జాయిన్ అయినాయి అనమాట. బ్రిక్స్ కూటమి తెలుసు కదా, బ్రెజిల్, రష్యా, తర్వాత ఇండియా, సౌత్ ఆఫ్రికా. మొత్తం దీంతో కలిపి చైనా కూడా ఉంది అందులో బ్రిక్స్లో. 10 దేశాల కూటమి. ఇప్పుడు బ్రిక్స్ అనేది 10 దేశాల కూటమి. సో 2024 జనవరి 1 నుంచి ఆతిథ్య దేశం ఏదంటే మనకి రష్యా. ఖంజర్ జాయింట్ ఎక్సర్సైజ్ ఇండియా మరియు కిర్గిస్థాన్ మధ్య జరిగే ఖంజర్ జాయింట్ ఎక్సర్సైజ్ 11వ ఎడిషన్ జనవరి 22న ప్రారంభమైంది. ప్రధాని మోడీ గారు
అయోధ్యలో రామ మందిరం గురించి మనకి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మనము సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా రామ మందిరానికి, అది ఏ స్టైల్లో ఉంటుంది? సో ఏ స్టైల్లో ఉంటుంది ఆర్కిటెక్చర్ ఆఫ్ రామ మందిర్? మీకు ఈ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం దగ్గర కేంద్ర సంస్థ అయినటువంటి నాసిన్. సో నాసిన్ అనే అకాడమీని జనవరి 16 నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నాసిన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా అరవింద్ పనాగరియా గారిని నియమించడం జరిగింది. ఈయన నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. ఆర్టికల్ 220 దేని గురించి తెలియదంటే ఫైనాన్స్ కమిషన్ గురించి తెలియజేస్తున్నారు. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతుందన్నమాట. ఇందులో 16 మ్యాచ్లు 40 సో 16 జట్లు 40 మ్యాచ్లు ఆడతాయి. శ్రీలంకని సస్పెండ్ చేయడం వల్ల ఈ పోటీల్లో పాల్గొనలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల కులగణన ప్రారంభించింది. మొట్టమొదటి కులగణన చేసిన రాష్ట్రం ఏంటి? బీహార్. సదా టన్సీక్. సో సదా టన్సీక్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మొదటి విడత ఫస్ట్ టైం ఇది చేస్తున్నారు. ఇండియా మరియు సౌదీ అరేబియా మధ్య బీనకర్ రాజస్థాన్లో ప్రారంభమైంది. జనవరి 29 నుండి ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది. సాంబార్ ఫెస్టివల్ రాజస్థాన్ రాష్ట్రంలో జనవరి 26 నుంచి 25 వరకు జరుపుకుంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం సందర్భంగా పరాక్రమ దివస్ను ప్రతి సంవత్సరం జనవరి 23న పరాక్రమ దివస్ జరుపుకుంటారు. 2023లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్ లేదంటే యాపిల్స్. ఇంతకుముందు అంతా మనకి సామ్సంగ్ ఉండేది, ఇప్పుడు యాపిల్ సామ్సంగ్ వెళ్తున్నట్టు మొదటిగా ఏర్పడింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా రాబో 5 సంవత్సరాలకు గాను 2,500 కోట్లు 5 ఏళ్ళకు గాను, అంటే మనకి పర్ ఇయర్ 5,000 crores, 500 crores టాటా గ్రూప్ సంస్థ తగ్గించుకుంది. సో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ ఎవరైనా వచ్చి టాటా గ్రూప్ అని గుర్తించారు. కర్ణాటక చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు అనమాట. జనవరి 20న నియమించబడ్డారు. ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య కేప్ టౌన్లో జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ ఓవర్లలో కంప్లీట్ అయిందన్నమాట. ఈ మ్యాచ్ 642 బాల్స్ మాత్రమే వేయడం జరిగింది. ఇది రికార్డులకు ఎక్కింది మ్యాచ్. సో ఎక్కడ జరిగిందంటే కేప్ టౌన్లో. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ సీఈఓగా రఘురామ్ అయ్యర్ గారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ జనవరి నెలలో ముఖ్యమైన దినోత్సవాలు గురించి తెలుసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రపంచ డైలీ డే వచ్చేసి జనవరి 4, పక్షుల దినోత్సవం జనవరి 5, ప్రవాసి భారతీయ దినోత్సవం ఎన్ఆర్ఐ డే ఆల్రెడీ కూడా ఉంది. ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10, జాతీయ యూత్ డే, దీన్నే వివేకానంద బర్త్డే అని కూడా అంటారు. ప్రవాసి భారతీయ దివస్, తర్వాత నేషనల్ ఆర్మీ డే జాతీయ ఆర్మీ డే జనవరి 15, నేషనల్ గర్ల్ చైల్డ్ డే వచ్చేసి మనకి జనవరి 24, ఓటర్ల దినోత్సవం కూడా మనకి ఇంపార్టెంట్. జాతీయ టూరిజం అంటే తర్వాత వరల్డ్ లెప్రసీ డే జనవరి 30, టూరిజం డే జనవరి 25. ఇదండి ఈ వీడియో. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.